ఇవాళ రేపు సర్పంచ్ ఎన్నికలు గెలవడం పెద్ద ఛాలెంజ్. మా ఊరిని నాకు కాపాడుతాడు అనేటువంటి ఒక నమ్మకంతో మిమ్మల్ని అందరినీ కూడా వారు గెలిపించుకున్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోండి. ఆ నమ్మకాన్ని మీరు కాపాడుకోవడంలో నా శాయశక్తుల నా సర్వ శక్తులు ఉపయోగించి నా పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలను చాలా బాగా అభివృద్ధి చేశారు. ఏ ఊరు చూసినా కూడా ఒక ముత్యంలాగా ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేదు, దేశంలో లేదు, ప్రతి పల్లెకు ఒక ట్రాక్టరు, ట్యాంకరు, ట్రైలరు, డోజర్ కూడా ఇచ్చింది కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చింది. ఈ భారతదేశంలో ఎక్కడ లేదు. ప్రతి ఊర్లో డంప్ యార్డు, ప్రతి ఊర్లో వైకుంఠధామము, ప్రతి ఊర్లో పల్లె ప్రకృతి వనము, ప్రతి ఇంటికి నల్ల. ఇది ఎక్కడన్నా ఉంది అంటే భారతదేశంలో ఒక తెలంగాణలో మాత్రమే ఉంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన 2 ఏళ్ళు సర్పంచులను పెట్టక, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరపక, ₹1 కూడా పల్లె ప్రగతి నిధులు గ్రామాలకు ఇవ్వక మురికి కూపాలుగా మారిపోయినాయి. ముత్యాల్లాగా కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు తయారు చేస్తే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవి మురికి కూపాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. అసలు గ్రామాలంటే తెలంగాణ పల్లెలకు దేశంలో అవార్డులు అంటూ ఇస్తే అసలు తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా అవార్డులు ఉండకపోవు. ఇట్లా గ్రామ ఉత్తమ సంసద్ యోజన కింద బెస్ట్ గ్రామాలు ఏవి అని ఒక 10 అవార్డులు దేశంలో ఇస్తే 9 తెలంగాణకి వచ్చినాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలో అవార్డులన్నీ మాయమైపోయినాయి. ఆదర్శంగా ఉన్న గ్రామాలు అధ్వాన్నంగా మారిపోయినాయి. కేసీఆర్ గారు నెల పల్లె ప్రగతి డబ్బులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుండే. ఊర్లలో ఇబ్బంది ఉండపో పల్లె ప్రగతి డబ్బులు వస్తే. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 ఏళ్ళు అసలు గ్రామ పంచాయతీల్ని పట్టించుకోలే, ఎలక్షన్లు పెట్టలే, ఆ పంచాయత్ సెక్రటరీల మీద వదిలేసింది. ఆ పంచాయత్ సెక్రటరీలు కూడా పాపం వాళ్ళకి వచ్చే జీతమే 30,000. అందులోకెళ్ళి వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి డీజిల్ పోసుడు, వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి వాళ్ళు గ్రామ పంచాయతీలో బుగ్గలేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2 ఏళ్ల చెత్త ఈ కాంగ్రెస్ పాలనలో జరిగిన ఆ పేరుకపోయిన దుమ్ము ధూళి చెత్తనంతా కూడా తుడిచిపోయాల్సినటువంటి ఒక పెద్ద బాధ్యత మీ మీద పడ్డది. కేసీఆర్ నెల గ్రామ పంచాయతీలకు పైసలు ఇచ్చిండు. ఫైనాన్స్ కమిషన్ 5 లక్షలు వస్తే ప్రభుత్వం 5 లక్షలు కలిపి 10 లక్షలు గ్రామ పంచాయతీలు వేసింది. మనం ప్రతిపక్షమైన ఆనాడు సిద్దిపేట నియోజకవర్గంలో మన జిల్లాలో ఎవరు లేనంత సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ప్రజల్ని కాపాడుకునేటువంటి పని చేసినారు. రాష్ట్రంలోనే పంటల బీమా పథకం కింద మక్కలు ఎండిపోయిన రైతులకు అత్యధిక డబ్బులు కూడా మన సిద్దిపేటకే తీసుకొచ్చుకున్నాం. ఆ రోజుల్లో 8,000 ఎకరాల వరి పోయి 80,000 ఎకరాల వరి ఇలా సిద్దిపేటలో సాగైతుంది. 80,000 ఎకరాల వరి ఈరోజు సిద్దిపేటలో సాగైతుందంటే నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదా? రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం కూలిందంటాడు. మరి కాళేశ్వరం కూలితే మా రంగనాయక సాగర్ కాలువల సిద్దిపేటలో 80,000 ఎకరాల పంటకు నీళ్ళు వస్తున్నాయే, అవి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఏమైనా గాలికెళ్ళి వచ్చినాయా? మొన్న అంతగిరి రిజర్వాయర్కి వెళ్ళి ఎమ్మెల్యే పోయి నీళ్లు లావట్టి గేట్ తీసిండు, అవి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే అంతగిరి ఆడికెళ్ళి వచ్చింది అంటే జూటా మాటలు మాట్లాడుతూ అట్లా చెప్తా ఉన్నారు. బట్ ఏం జరిగినా ఇలా విద్యాలయాలకు నిలయం మన సిద్దిపేట. విద్యాలయాలకు నిలయంగా సిద్దిపేటను మార్చుకున్నాం మనం. అంటే ఒక అద్భుతంగా ఈ నియోజకవర్గాన్ని ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ దీవెనలతో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా దీన్ని మనం తయారు చేసుకున్నాం. చక్కగా ఒక కుటుంబం లాగా పనిచేద్దాం. మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ అయినా మనము ప్రజా సేవకులం. మనము అది ఎవరైనా సరే ప్రజలు సేవ చేయడానికి మనకి ఇచ్చిన అవకాశం, ఆ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.